బెట్టింగ్ యాప్స్ కేసు కూడా దీంతో ఇంకా తీగలాగితే డొంక కదిలినట్టు ఇంకా పెద్ద పెద్ద వ్యవహారాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. బెట్టింగ్ యాప్స్ కనుక మళ్ళీ డీప్గా ఇన్వెస్టిగేట్ చేస్తే ఈడీ కూడా ఎంటర్ అయ్యి హవాలా డబ్బులు ఏమైనా జరిగాయా, ఈ హవాలా డబ్బులు మళ్ళీ మనం మొదటగా అనుకున్నట్టు హవాలా ఏ పాకిస్తాన్, దేశం నుంచి ఏ దేశానికి? అంటే మోస్ట్లీ వీళ్ళు జనరల్గా హవాలా డబ్బులు దుబాయ్ నుంచి ఇండియాకు రావడం జరుగుతుంది. అంటే ఎందుకు అది ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి వీళ్ళకి? అంటే మామూలుగా వీళ్ళకు ఇప్పుడు యూట్యూబర్గా ఇన్ఫ్లుయెన్సర్గా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తారు. ఈ డబ్బుల్ని మనకి ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కట్టడానికి కానీ ఎక్కడి నుంచి వచ్చి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏజెన్సీ ఏం చేస్తారు, ఇంత అమౌంట్ ఎక్కడొచ్చింది వాళ్ళ స్కానింగ్లో వస్తారు, ఇంత అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది, సోర్స్ ఏంటి, అప్పుడు వీళ్ళు సోర్స్ చెప్పలేరు. అంటే ఇల్లీగల్గా వచ్చింది, వేరియస్ దాంట్లో వచ్చింది. ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఎవరో మామూలుగా ఈ దేశాన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లాగడానికి కూడా ఒక బెట్టింగ్ యాప్ అని పెట్టి ఆ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయ్యి ఉండొచ్చు. ఇట్లాంటి సందర్భంలో హవాలా ద్వారా వీళ్ళకి ఏమైనా డబ్బులు వచ్చి ఉండొచ్చు. ఈ హవాలా డబ్బుల్లో పాకిస్తాన్ హెల్ప్ చేసి ఉండడం కానీ, ఈ హవాలా డబ్బులు ఎట్లా వచ్చినాయి అనేది ఇన్వెస్టిగేషన్ వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కనుక రాడార్ స్కాన్లో వాళ్ళ రాడార్లో వచ్చి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేయడం ఉంటుందని తప్పించుకోవడానికైనా ఆ హవాలా మార్గాలను వీళ్ళు ఎంచుకోవడం జరుగుతుంది జనరల్గా. సో మొత్తానికి అయితే చాలా పెద్ద ఆపరేషన్ జరిగి ఒక కుట్ర దాదాపు సంవత్సరం పైనుంచి జరిగిందని చెప్పుకోవచ్చు. ఎక్కువ 2023 నుంచి జరుగుతున్నట్టుగా ఇవన్నీ డాట్స్ కనెక్ట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది. ఇప్పుడు జ్యోతి మల్హోత్రాకి ఏ శిక్ష పడుతుందండి? భయ్యా సన్నీ యాదవ్ పరిస్థితుల్లో ఎలాంటి శిక్ష పడే అవకాశం కనిపిస్తుంది? అంటే భయ్యా సన్నీ యాదవ్ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయితే జ్యోతి మల్హోత్రాకి ఏ కేసులు అయితే ఏ సెక్షన్లో అయితే అప్లై అయితే ఈయన కూడా అదే సెక్షన్లో లేదు. ఈయన హెల్ప్ చేసి ఉంటే కనుక బిఎన్ఎస్ 113లో టెర్రరిస్ట్ యాక్ట్ అని కొత్తగా తీసుకొచ్చి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కోసం కొత్తగా తీసుకొచ్చారు. బిఎన్ఎస్ 113(2) క్లాజ్ 2 దాంట్లో శిక్షలు పడే అవకాశం ఉండేది. అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ దాంట్లో శిక్షలు పడే అవకాశం, వీటన్నిటిలో కూడా లైఫ్ ఇంప్రెజ్మెంటే ఉంటుంది. దాంతోపాటు ఇప్పుడు అంటే మ్యాక్సిమం ఇది జ్యోతి మల్హోత్రాదే మనం ఎఫ్ఐఆర్ అనుకోవచ్చు. దీంట్లో బిఎన్ఎస్, అన్లాఫుల్ యాక్ట్, సీక్రెట్స్ యాక్ట్ ఈ 3 చట్టాలను కూడా అప్లై చేస్తూ ఎఫ్ఐఆర్ చేసినట్టుగా ఉంది. కానీ ఇక్కడ జ్యోతి మల్హోత్రా అని మెన్షన్ చేయట్లేదు. కానీ ఇది జ్యోతి మల్హోత్రాకు సంబంధించిన కేసు అయినా మనం పరిగణించవచ్చు. అవును, చాలామంది అండి బాధ్యతారహితంగా లేదు, కొంత ఇక్కడైతే ఆర్గనైజ్డ్గా జరిగింది. ఆర్గనైజ్డ్గా జరగకపోయినా మన పరిసరాల్ని పట్టించుకోకుండా ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తే ఏ ఇబ్బంది కలుగుతుందో కూడా అంచనా వేయలేని పరిస్థితులు డిజిటల్ యుగంలో ఉన్నాం. సో యూట్యూబర్స్ ముఖ్యంగా ఏ జాగ్రత్తలు తీసుకోవాలండి? యూట్యూబర్స్ బాధ్యతగా ఉండాలి. మనం ఏ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటున్నాం, ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, థర్డ్ పార్టీ ఎవరు అడుగుతున్నారు, అసలు ఎవరో థర్డ్ పార్టీ అడుగుతున్నారు, లేదా జ్యోతి మల్హోత్రా ఒక ఇష్యూ అడిగింది అనుకో, ఒక ఇన్ఫర్మేషన్ అడిగింది, జ్యోతి మల్హోత్రా ఎందుకు అడిగి ఉండొచ్చు, ఈ ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది కొంచెం వీళ్ళు కూడా ఎథికల్గా నైతికంగా బాధ్యత వహిస్తూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. దేశ భద్రతకు సంబంధించిన విషయంలో తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఇట్లాంటి వచ్చినప్పుడు అవాయిడ్ చేసుకోవడమే ఉత్తమం. ఏ యూట్యూబర్ అన్వాంటెడ్గా అసలు సంబంధం లేకుండా ఎక్కువ మనీ ఆఫర్ చేస్తుండను ఏదో అట్లాంటి విషయంలో ముందుకెళ్ళి వీళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ఇన్ఫర్మేషన్కి పెద్ద మొత్తంలో అమౌంట్ వస్తుంది అంటేనే మనం ఆలోచించాలి, ఇది ఎందుకు వస్తుంది ఏంటి, దీని తర్వాత కాన్సిక్వెన్సెస్ ఏంటి. ఇప్పుడు మామూలుగా మనకి క్రిమినల్ జస్టిస్లో టైం పీరియడ్ అంటే ఏముండదు, ఈ టైంలోనే జరగాలి లేదంటే ఒక 2 years తర్వాత 3 years తర్వాత ఈ ఇష్యూ అయిపోతుందని ఏముండదు. ఎన్ని రోజులకైనా బ్యాక్ కనెక్ట్ చేసుకుంటే నువ్వు దాంట్లో ఉన్నావు అంటే జైలుకి వెళ్ళిపోతావు, కన్విక్షన్ అవుతావు, దాని పరిణామాలు అనుభవిస్తారు. అది చాలా అంత ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. సో అయితే భయ్యా సన్నీ యాదవ్ భవిష్యత్తు కూడా ఇప్పుడు ప్రస్తుతం ప్రశ్నార్థకంగా ఉంది. భయ్యా సన్నీ యాదవ్ వాళ్ళకి ఎన్ఐఏకి ఉన్న క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్తో ఇదంతా కోర్టులో కనుక ఈయన యొక్క యాక్టివిటీస్ ఎస్టాబ్లిష్ అయితే శిక్షలు పడడం ఖాయం. శిక్షలు తప్పకుండా పడతాయి. అంటే దీంట్లో నేషనల్ ఇంటిగ్రిటీ, దేశ సౌభ్రాతృత్వం, దేశ భద్రత సంబంధించిన విషయాలు కనుక డెఫినెట్గా అసలు టాలరెన్స్ అనేదే ఉండదు. అసలు టాలరెన్స్ కూడా చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇంత పెద్ద సంఘటన జరిగే ముందు ఎన్ఐఏకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఉండదండి? పహల్గామ్ ఇన్సిడెంట్ ఎన్ఐఏ అంటే కౌంటర్ ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు. ఎన్ఐఏ ఏంటి అంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కౌంటర్ టెర్రరిజంలో భాగంగా వీళ్ళు వచ్చి ఇన్వెస్టిగేట్ చేయడం, ప్రాసిక్యూట్ చేయడము, ఈ తర్వాత ఈ కన్విక్షన్కి వీళ్ళంతా
ఇది చేస్తారు. అంటే వీళ్ళంతా పోస్ట్ ఆపరేషన్‌లోనే భాగంగా ఉంటది. లేదు ఒక లీడ్ వచ్చిందంటే ముందుగానే వీళ్ళు చేయడానికి అవ్వదు. కానీ ఎట్లా ఇప్పుడు ఈమెను జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేయడం వల్ల, జ్యోతి మల్హోత్రాని కనెక్ట్ చేసుకోవడం వల్ల, ఆ డానిష్ అనే వ్యక్తి ద్వారా ఈమెకు సంబంధాలు ఉన్నాయని కనెక్ట్ చేసుకోవడం, తర్వాత ఈమె డివైజులు చెక్ చేయడము, ఈమె యొక్క యాక్టివిటీస్ చెక్ చేయడం వల్ల ఈ డాట్స్ అన్ని కనెక్ట్ అవుతాయి. లేకపోతే అసలు మనకి ఇష్యూయే అసలు బయటకు వెలుగులోకే వచ్చేది కాదు. అది మామూలుగా వెలుగులోకి కనుమరుగైపోయి వాళ్ళ జీవితం అలా కొనసాగేది. మరికొన్ని దారుణాలు, దుర్ఘటనలు జరిగేటి. అవును. ఇప్పుడు ఇది అవ్వడం వల్ల ఇప్పటికైనా యూట్యూబర్లు కొంచెం మేలుకొని జాగ్రత్తగా ఏది చేయాలి, ఏది చేయొద్దు అనేది, దేశ భద్రత దేంట్లో దాగి ఉంది, దేశ భద్రత దేంట్లో లేదు, మేము దేశ భద్రతకు సంబంధించిన విషయాలను బయటకు పంపి ఎలాంటివి షేర్ చేయొద్దు అనేది కొద్దిగా జాగ్రత్తగా ఉండి ఇప్పుడైనా కొంచెం మేలుకోవాలి. ముఖ్యంగా ట్రావెల్ ప్లాన్స్, ట్రావెల్ బ్లాగర్స్ అయితే మరింత తప్పకుండా జాగ్రత్త. వెళ్తున్నాం ఒక దేశానికి, దానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం మరి పాకిస్తాన్కి ఎవరు మనకు స్పాన్సర్ చేస్తున్నది ఎవరు, ఎందుకు స్పాన్సర్ చేస్తామంటున్నారు, ఇంత డబ్బు మనకి ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళు స్పాన్సర్ చేసినట్టు కూడా తెలుస్తుందా? స్పాన్సర్ అంటే డైరెక్ట్ లింకులు ఉండకపోయినా స్పాన్సర్ అయితే చేస్తారు. వీళ్ళు ఇంత బ్లాగర్స్కి వీళ్ళు ఎట్లాగో ఇన్ఫ్లుయెన్సర్స్, వీళ్ళ దగ్గర క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, వీళ్ళకి స్పాన్సర్ చేయడము, వేరే ఏదో రకంగా వీళ్ళకి మానిటరీ బెనిఫిట్స్ ఇవ్వడం. జ్యోతి మల్హోత్రా అని మనకు మెన్షన్ చేయకపోయినా జ్యోతి మల్హోత్రా కేసులో తీవ్రవాద సంస్థల నుంచి మీకు అంటే ఫండ్స్ అందినట్టు ఒక సెక్షన్ అయితే అప్లై చేశారు. అంటే తనకి డబ్బులు అందినట్టు వాళ్ళకి సమాచారం ఉంది. విత్ ప్రూఫ్ ఆబ్వియస్లీ మోస్ట్లీ ఎఫ్ఐఆర్ కనుక బయట పెడితే దాదాపు ఎఫ్ఐఆర్ చార్జ్ షీట్లు ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత డెఫినెట్ గా ఇదంతా ఇష్యూ అంతా బయటకు వస్తుంది, తెలుస్తుంది. ఇది చాలా గమనించవలసిన విషయం అండి. ఈసారి మతాన్ని పెట్టి కొట్టారు. మతాన్ని పెట్టి కొట్టారు రెండు వైపులా. ఒకటి పహల్గామ్ ఇన్సిడెంట్ లో జరిగిన తీరుతెన్నులు, అవును, అంటే ఒక మతస్థుల్ని టార్గెట్ చేస్తున్నాం ఒక స్టేట్మెంట్ చేయడంతో పాటు మోదీకి వెళ్ళి చెప్పండి అని చెప్పడం అదొకటి. దాంతో పాటు ఇక్కడ మీరు అన్నట్టు ఒక కమ్యూనిటీకి చెందిన వారు కాకుండా ఇతరులని, ఇది కొత్త స్ట్రాటజీ. అంటే ఇప్పటిదాకా ఒక కమ్యూనిటీని ఇన్కార్పొరేట్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఇంకో కమ్యూనిటీని ఇన్కార్పొరేట్ చేసుకొని అసలు డౌట్ రాదు వీళ్ళ మీద. ఇప్పుడు మనకి మామూలుగా పరిశీలిస్తే ఒక 2 years నుంచి కూడా మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. అంటే 2-3 years నుంచి ఇది జరుగుతున్నప్పటికీ అదే వేరే అయ్యి ఉంటే వాళ్ళ మీద ముందే వీళ్ళ ప్రెజంప్షన్ ఏదో లీడ్ వస్తుంది, వాళ్ళని ప్రాపర్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ఇంటెలిజెన్స్ వాళ్ళు అబ్జర్వ్ చేయడం వల్ల వాళ్ళ దగ్గర ఒక లీడ్ దొరికేసి వాళ్ళని పట్టుకోవడం త్వరగా, అంటే అటాక్ జరగకంటే ముందే పట్టుకునే పాసిబిలిటీ ఉంటుంది. సిరాజ్ విషయంలో కూడా దాదాపు ఆబ్వియస్గా అట్లే జరిగిందని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ అటాక్ జరిగిన తర్వాత కానీ మనకు తెలియలేదు. అదే మళ్ళీ వీళ్ళు ఫిబ్రవరిలో జ్యోతి మల్హోత్రా, భయ్యా సని యాదవ్ ఇద్దరు కూడా పాకిస్తాన్లో ఉన్నట్టు అంటే మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తుంది. కాబట్టి అలా డాట్స్ చాలా కనెక్ట్ అయ్యాయి. అందుకంటే ఈ ఎన్ఐఏ కూడా వీళ్ళకి అవసరం ఉండడం వల్ల, అంటే ఇది బయట పెట్టడం లేదా వీళ్ళని అరెస్ట్ చూపించడం వల్ల ఇన్వెస్టిగేషన్కి ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంలో వాళ్ళని బయట పెట్టట్లేదేమో. అంటే వైఎస్ అని యాదవ్ను బయట పెట్టకుండా సీక్రెట్గా ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని మనం భావించవచ్చు. అది మొత్తానికి దేశ భద్రతకి మించింది ఏమీ లేదండి. దేశ భద్రత, దేశ అంటే సౌభ్రాతృత్వం అది. కాబట్టి వీటన్నిటికీ పౌరులుగా మనందరం సహకరించాలి. ఇలాంటి కార్యక్రమాలు మన చుట్టూ జరుగుతున్నా ఎక్కడైనా డౌట్ వచ్చినా కూడా తప్పకుండా అది రిపోర్ట్ చేయాలి మనం చేస్తూ. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. థ్యాంక్ యూ.